హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి సంతకం 53వ భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం. అలా అజయ్ సీతతో కలిసిన విషయం వాళ్ళ అమ్మకి తెలిసిపోతుంది. అనన్య చెప్పేస్తుంది. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత అజయ్ ఫ్రెండ్స్ అందరూ పెళ్ళికని చెప్పి స్మిత, మురళి అందరూ కూడా వస్తారు. మురళి, స్మిత కూడా ఆ విషయం తెలుస్తుంది. చాలా సంతోషిస్తారు. ఇప్పటికైనా వైఫ్ అండ్ హస్బెండ్గా మీరు కలిసినందుకు హ్యాపీగా ఉందని సీతను కూడా పలకరించి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా రోజులు గడుస్తుండగా పెళ్లి పనులు దగ్గరకు వస్తున్నాయి. 4 రోజుల్లో పెళ్లి ఉంటుంది. వంశీ వాళ్ళని కూడా ఊరు నుంచి వచ్చి వాళ్ళకి ఒక ఇల్లు ఏర్పాటు చేస్తారు. ఆ ఇంట్లోనే వాళ్ళు పెళ్లి పనులు చూసుకుంటున్నారు. ఇద్దరికి కలిసి ఒకే దగ్గర అన్నీ అరేంజ్ చేస్తాడు అజయ్. అనన్యకి, వంశీకి ఇద్దరికి ఒకే దగ్గర హల్దీ ఏర్పాటు చేస్తారు. అందరూ హ్యాపీగా ఉంటారు. సీత మాత్రం బయటికి రావాలంటే భయపడుతుంది. రమేష్, కౌశల్య ఇద్దరు వస్తారు. కౌశల్య ఎవరితో సరిగ్గా మాట్లాడట్లేదు. వల్లి దగ్గరే కూర్చునుంది. మహా అర్థం చేసుకుని కౌశల్యని ఇబ్బంది పెట్టదు. అజయ్ అన్నీ గమనిస్తున్నాడు. నార్మల్గానే పెళ్లి పనులు బిజీ అయిపోయినాడు. హల్దీ ఫంక్షన్ రెడీ చేసుకుని అనన్య, వంశీని పక్కపక్కన కూర్చోబెట్టారు. అప్పుడే ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడతాడు. ఆ వ్యక్తిని అందరూ చూస్తారు. అందరిలో కోపం ఉన్నా ఏమనకుండా సైలెంట్గా ఉన్నారు. అజయ్ మాత్రం వల్లినే చూస్తున్నాడు. వల్లి అజయ్ని చూస్తూ నవ్వుతుంది. అజిత్ వంశీ దగ్గరికి వెళ్ళి కంగ్రాట్స్ అని చెప్తాడు. అనన్యకి, వంశీకి థ్యాంక్స్ అని చెప్పి నిలబడతారు. హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కరుగా వచ్చి హల్దీ పూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మురళి స్మిత మీద హల్దీ వేస్తాడు. స్మిత కోపంగా చూసి మురళి పారిపోతుంటే అజయ్ పట్టుకోమని చెప్పి హల్దీ బకెట్ తీసుకొచ్చి మురళి మీద వేసేస్తుంది. అజయ్ వాళ్ళిద్దరిని పట్టుకుని ఇద్దరి మీద హల్దీ వేస్తుంటారు. ఇంతలో అజిత్ వెంటనే అక్కడున్న హల్దీ వాటర్ తీసుకుని సీత చేయి పట్టిలాగి సీత మీద పోస్తాడు. సీత అజయ్ ఏమోనుకుడి దగ్గరగా వెళ్తుంది. కమల్ వెంటనే సీత దగ్గరగా రాగానే గట్టిగా హక్ చేసుకుంటాడు. వల్లి ఇదంతా వీడియో తీస్తుంది. నవ్వుతూ బాగా ఎంజాయ్ చేస్తుంది. అక్కడే ఉన్న కౌశల్య కోపంగా వల్లితో, ఎవరతను సీతను అలా వాటేసుకున్నాడు? అమ్మా, సీత బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను కదా, వాడితోటి తిరిగింది ఇన్ని రోజులు. కౌశల్య వల్లిని కోపంగా చూస్తూ, సీతకు అలాంటి అలవాటే లేదు అంటుంది. మీరు అలా అనుకుంటున్నారు, అది ఏం చేసినా మీరు నమ్మర్లే అంటుంది. కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీత వాళ్ళ అమ్మ. అక్కడే ఉన్న కౌశిక్, అజిత్ సీతను హక్ చేసుకునేసరికి కోపంగా ముందుకు రాబోతాడు. అజయ్ కళ్ళతోటే వద్దని వారిస్తాడు. కౌశిక్ అక్కడే ఆగిపోతాడు. అనన్య కోపంగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంది. సీత అజిత్ని హక్ చేసుకునేసరికి భయంగా కొంచెం దూరం జరుగుతుంది. అజిత్ని చూసి, ఏంటి కమల్ గారు, మీరెప్పుడొచ్చారు? నీకు నేను చెప్పనే లేదు కదా. నువ్వు చెప్పకుండా ఎక్కడుంటావు, ఏం చేస్తావు, ప్రతి క్షణం నాకు తెలుస్తుంది. నా మనసు చెప్తుంది సీత. థ్యాంక్స్ సీత, నన్ను వచ్చి హక్ చేసుకున్నందుకు అంటాడు. సీత కోపంగా చూస్తూ, నేను అజయ్ అనుకొని వచ్చాను దగ్గరికి, మీరంటే దూరంగా ఉండేదని. అయినా ఇంతమందిలో నా మీద ఎలా హల్దీ వేస్తారు మీరు? అజయ్ అనుకుని దగ్గర రావడం ఏంటి? అతను నిన్ను పెళ్లి చేసుకున్నాడు అంతే. అది మీ అక్క కోసం. అయినా మీ అక్కతో జీవితం స్టార్ట్ చేశాడు కదా. నాకు అవన్నీ పట్టింపు లేవు. నడువు వెళ్ళిపోదాం అంటాడు. సీత అతనికి దూరంగా జరిగి, ఏం మాట్లాడుతున్నావు? అక్కడ అమ్మా నాన్న ఉన్నారు. మీతో వస్తానని చెప్పానా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అజిత్కి చిరాకు పుట్టి, ఎన్నిసార్లు చెప్పాలి సీత, నీకోసమే వస్తున్నానని? నా ప్రేమను అర్థం చేసుకోవా? అంతలో వంశీ ఫ్యామిలీ వాళ్ళ కజిన్స్ అంతా హడావిడి చేస్తారు. అజయ్ కూడా ఆ హడావిడిలోనే పడతాడు. సీత కొంచెం దూరంగా నిలబడి చూస్తుంది. తర్వాత రోజు అందరూ రెడీ అయి పెళ్లి మండపానికి వెళ్తారు. వంశీకి, అనన్యకి పెళ్లి జరుగుతుంది. మహా అనన్యని అప్పగింతలు పెడుతూ ఏడుస్తుంది. అనన్య అజయ్ని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంది. తర్వాత వంశీ, అనన్య బయలుదేరి వెళ్ళిపోతారు. అందరూ ఇంటికొచ్చి రిలాక్స్ అవుతారు. అలా రోజులు గడుస్తున్నాయి. అలా ఒక 2 రోజులు గడిచిన తర్వాత అజయ్ మాత్రం ఇంటికి రాడు. బెంగళూరులోనే ఉంటాడు. స్మిత అడుగుతుంది, ఏం జరిగింది అజయ్, ఎందుకు అంత కోపంగా ఉన్నావు, ఇంటికి కూడా వెళ్ళట్లేదని. నన్నేం అడగదు స్మిత, నీ పేరెంట్స్ పిలవమని చెప్పాను కదా. మురళి ఎన్ని రోజులను వెయిట్ చేస్తాడు? వాళ్ళు ఇండియాకి వస్తే అన్నీ మాట్లాడుకోవచ్చు. మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఎందుకంత కోపం అజయ్? ఏదున్నా సీత విషయంలో తప్పు జరగదు కదా, ఎందుకంత కోపంగా ఉన్నావు? ప్రేమ ప్రేమ అని కోరుకుంటుంటే నన్ను లెక్క చేయకుండా ఉంటే ఎన్ని రోజులు నన్ను అర్థం చేసుకోదా? అందరి ముందు వాడిని హక్ చేసుకుంటుందా? అది సీత తప్పు కాదు అజయ్, తను కన్ఫ్యూజన్లో ఉన్నింది. మా అన్నయ్య కూడా తను బలవంతంగా తీసుకుని వెళ్ళవచ్చు. సీత అతనితో వెళ్ళే మనిషేనా? సీత కొన్ని రోజులు వదిలే, ఈ టాపిక్ మాట్లాడొద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అజయ్. వల్లికి 6 నెలలు నిండాయి. కౌశల్యని వచ్చి వల్లిని హాస్పిటల్కి తీసుకొస్తుంది. సీత కూడా ఇంట్లోనే ఉంటుంది. ఏమీ తోచదు, ఎవరికి చెప్పుకోలేని బాధను అనుభవిస్తుంది. బామ్మ సీతను చూస్తూ, బాధపడకు సీత, వాడికి ఎందుకు కోపం వస్తుందో తెలియదు, ఎందుకు దూరంగా ఉంటున్నాడో అర్థం కావట్లేదు. అమ్మమ్మ నాదే తప్పు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది.
అలా మాట్లాడుతుంటే సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది సీత. అప్పటికే జ్వరం ఉండడం వల్ల బామ్మ భయపడిపోయి మహాని పిలుస్తుంది. క్యాబ్ బుక్ చేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్తారు. సీతకి హై ఫీవర్ ఉండడం వల్ల డాక్టర్ చెక్ చేసి చాలా టెన్షన్లో డిప్రెషన్లో ఉందండి అని మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్తాడు. తను కన్సీవ్ అయిందండి. బామ్మ సంతోషంగా డాక్టర్ 2 చేతుల్ని పట్టుకుని థ్యాంక్స్ అండి, మంచి విషయం చెప్పారని గబగబా సీత ఉన్న వార్డులోకి వెళ్తుంది. అప్పుడే మనోహర్ వచ్చి మహాను చూసి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, సీతకి ఏమన్నారు? ఫీవర్ అండి, కొంచెం టెన్షన్ పడుతుంది, అజయ్ మాట్లాడలేదని ఏదో మనసులో పెట్టుకుని ఉంది. అవునా, అసలు వాడు ఏం చేస్తున్నాడు వాడికన్నా అర్థం అవుతుందా అంటూ సీత ఉన్న రూమ్లోకి వెళ్ళి సీతను చూస్తాడు. సీత స్రోలో లేదు, పడుకొని ఉంటుంది. బామ్మ సంతోషంతో సీతను నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెనక్కి తిరుగుతుంది. తర్వాత అజయ్కి కాల్ చేసి చెప్తాడు వాళ్ళ నాన్న, సీతకు చాలా జ్వరంగా ఉందిరా, హాస్పిటల్ అడ్మిట్ చేసాం, ఒక 10 రోజుల నుండి హాస్పిటల్లోనే, ఇంటికి తీసుకొచ్చాంరా, ఇప్పుడు కౌసల్య ఇంటికి తీసుకెళ్తుంది సీతని అని చెప్తాడు. అవునా అని నార్మల్గా అంటాడు. అజయ్లో వచ్చిన మార్పుకి మనోహర్ ఏంటి వీడిలా నార్మల్గా ఉన్నాడు అని మనసులో అనుకుని అజయ్ నాన్న నాకు పనుందని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మనోహర్కి ఏం అర్థం కాదు వీడు ఎందుకు మారాడు అన్నది. వల్లి మాత్రం ఇదంతా చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. హ్యాపీగా తిని పుష్టిగా అయింది. తను పుట్టబోయే బాబు ఊహించుకుంటూ హ్యాపీగా పడుకుంటుంది. కౌసల్య సీతను ఇంటికి తీసుకెళ్లి చాలా అపురూపంగా చూసుకుంటుంది. సీతకు మాత్రం రోజు బ్రెయిన్ వాష్ చేస్తుంది. అజయ్ నీ భర్త కాదు, అది అక్కిల్లు, నీ అత్తగారిల్లు కాదని. సీత అన్నిటికీ తలూపుతుంది. కానీ తనలో టెన్షన్ అయితే అజయ్తో ఉన్నానని తెలిస్తే అమ్మ ప్రాణాలతో ఉంటుందా అని భయపడుతుంది. డాక్టర్ స్లిప్ తీసుకుని మెడిసిన్స్ వేసుకుంటుంది. ఎందుకో సీతకు అనుమానం వచ్చి స్లిప్ చూసుకుంటుంది. తన ఐడియా లేదు కనుక చూసి వదిలేస్తుంది. కానీ కడుపులో ఎప్పుడూ వికారంగా చాలా నీరసంగా అనిపిస్తుంది సీతకి. కౌసల్య ఏది పెట్టినా సీతకు వామిటింగ్ చేసుకునేస్తుంది. జ్వరంతో చేసుకుందేమో అనుకుంటుంది కౌసల్య. సీత కూడా అలాగే చేస్తుంది. అలా 10 రోజులు గడిచిపోతాయి. మహాలో ఇంకా దిగులుగా ఉంటుంది. మనోహర్ మహా దగ్గరకు వచ్చి ఎందుకు దిగులు పడుతున్నావు, సరిగ్గా ఉండట్లేదేంటి అని అడుగుతాడు. అజయ్ ఎందుకు ఇంటికి రావట్లేదు, ఎందుకు ఫోన్ చేయట్లేదని. వాడి మనసు పడినట్టుందండి, వాడు మామూలుగానే వస్తాడులే, నువ్వు అనన్య దగ్గరికి వెళ్తావా? రోజు ఫోన్ చేస్తూనే ఉంది. వంశీ అనన్య ఇక్కడే ఫ్లాట్ తీసుకొని ఉంటారట. నిన్ననే ఫోన్ చేసి చెప్పింది, మనం అనన్య ఇంటికి సరిపడా సామాను ఫర్నిచర్ ఇవ్వాలి కదా, ఫ్లాట్ తీసుకోగానే కొనిచ్చేద్దాం అంటుంది. అవన్నీ అజయ్ చేస్తున్నాడు, ఆల్రెడీ వంశీ అజయ్ మాట్లాడుకున్నారులే. ఆ తర్వాత కొన్ని రోజులకి అనన్య వంశీ ఇద్దరు కొత్త ఇంట్లో కొత్త కాపురం స్టార్ట్ చేస్తారు. సీతకి భయం స్టార్ట్ అవుతుంది. తనకి పీరియడ్స్ రావట్లేదు, ఏం జరిగిందా ఏంటా అని భయపడుతుంది. అమ్మకు చెప్పాలంటే భయపడుతుంది, ఎవరికి చెప్పాలో అర్థం కాదు. రమేష్ సీతను చూస్తూ ఎందుకమ్మా టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు. నీ కోరిక నేను తీరుస్తాను, నువ్వు ఎప్పుడు తప్పు చేయవు, నాకు నమ్మకం ఉందమ్మా. ఏం లేదు నాన్న, అక్క జీవితం ఎలా అని ఆలోచిస్తున్నాను. అక్క గురించి ఆలోచించొద్దు, నీకు అజయ్తో ఉంటావు, అజయ్యే నీ భర్త. కౌసల్య రమేష్ని కోపంగా చూసి ఎందుకు దానికి అజయ్ భర్త అని చెప్తున్నారు, వల్లి నీ బిడ్డ కదా, దీని భర్తని ఎట్లా చెప్తారు? నేను చెప్పిందే కరెక్ట్ కౌసల్య, నువ్వు ఏదేదో ఊహించుకుని అజయ్ని సీతని దూరం చేయకు. ఏం మాట్లాడకుండా రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొద్ది రోజుల తర్వాత సీత ప్రెగ్నెంట్ అని అందరికీ తెలుస్తుంది. అజయ్ కూడా తెలిసి హైదరాబాద్కు వచ్చేస్తాడు. ఆ తర్వాత వల్లి పెద్ద గొడవే చేస్తుంది ఇంట్లో. ఆ తర్వాత అందరికీ నిజం చెప్పాల్సి వస్తుంది. అజయ్ ఆ నిజం విన్న తర్వాత కౌసల్య తన కూతురు చేసిన పని చూసి షాక్ అవుతుంది. వల్లి ఇంత పెద్ద తప్పు చేసి ఎలా అజయ్ పైన నిందలు వేస్తుందో అని. నిజం తెలుసుకున్న అందరూ కూడా వల్లిని అసహించుకుంటారు. ఆ తర్వాత అజయ్తో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావురా నువ్వు అని అడుగుతాడు. అజిత్ వాళ్ళ అమ్మా నాన్నని పిలిపిస్తున్నానని చెప్తాడు. ఆ తర్వాత ఒక వారం తర్వాత అజిత్ వాళ్ళ అమ్మా నాన్న కూడా వస్తారు. జరిగిందంతా చెప్పిన తర్వాత వాళ్ళు కూడా అజిత్కి వల్లికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. వల్లి కూడా ఇష్టమే అని చెప్పడంతో అజిత్కి వల్లికి ఇద్దరికి పెళ్లి చేస్తారు. వల్లికి తర్వాత కొన్ని రోజులకి డెలివరీ అవుతుంది, కొడుకు పుడతాడు. తర్వాత సీత కూడా ప్రెగ్నెంట్గా ఉండడంతో చాలా వీక్గా ఉండడంతో తనని దగ్గరుండి అజయ్ చూసుకుంటూ ఉన్నాడు. అలా నెలలు గడుస్తున్నాయి. ఇంతలో సీతకి ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోతుంది. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. వల్లి అజిత్ కూడా వస్తారు. అప్పుడు డాక్టర్ చెక్ చేయడంతో సీత చాలా వీక్గా ఉండడం వల్ల హాస్పిటల్లోనే ఉండాలని, లేకుంటే తన డెలివరీకి ప్రమాదమని చెప్పడంతో సీతని హాస్పిటల్లోనే అడ్మిట్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత బెడ్ రెస్ట్లోనే ఉండి తనకి డెలివరీ చేస్తారు. ఒక పాప ఒక బాబు పుట్టడంతో అందరూ హ్యాపీగా ఉంటారు.
తర్వాత సీతని కొన్ని రోజులు అడ్మిషన్లోనే పెట్టుకొని ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత తను కోలుకున్న తర్వాతే ఇంటికి డిశ్చార్జ్ చేస్తారు. ఇక ఆ పిల్లలతో ఎవరికి తీరిక ఉండదు. అలా వారం రోజులు గడిచిపోతుంది. సీత కొద్ది కొద్దిగా కోలుకున్నాక అనుకున్నట్టుగానే తనకి సర్జరీ చేసి యూట్రస్ తీసేస్తారు. అలా 10 రోజులుండి సీతని ఇంటికి తీసుకెళ్తారు. వల్లి కొడుకుతో అజయ్, సీత, పాప, బాబుతో అందరూ హ్యాపీగా ఉంటారు. మురళి, స్మిత పెళ్లి కూడా జరుగుతుంది. ఆ టెన్షన్లో అజయ్ వెళ్ళాడు. పెళ్ళయ్యాక తెల్లారే ఇద్దరు వచ్చి అజయ్ వాళ్ళ ఫ్యామిలీని కలుస్తారు. మహా వాళ్ళిద్దరిని పిలిచి బట్టలు పెట్టి హ్యాపీగా ఉండండి అని చెప్తుంది. కాసేపు ఉండి మురళి, స్మిత కూడా వెళ్ళిపోతారు. అందరూ హ్యాపీగా ఉంటారు. నెలలు గడుస్తున్నాయి. అనన్య కూడా నెలలు దగ్గరికి వస్తున్నాయి. అప్పుడే సీత పిల్లలకి 6 నెలలు వస్తాయి. ఇద్దరికి అన్నప్రాసన చేస్తారు. వల్లి కొడుకుతో ఉంటుంది. ఎలాంటి బాధ లేకుండా ఉంటుంది. అందరూ హ్యాపీగా ఉంటాయి. అలా అందరూ హ్యాపీగా గడుపుతూ ఉంటుంది. అజయ్ సీతని గదిలోకి లాక్కెళ్ళి ఎన్ని రోజులు పడ్డ కష్టాన్ని దగ్గరకు తీసుకుని హగ్ చేసుకుని తన 2 పెదాలని అందుకుని ఇన్ని రోజులు దూరం తీయటి ముద్దుతో తీర్చుకుంటారు. 2 కుటుంబాలు ఒకే దగ్గర ఉంటాయి. సీత పిల్లలతో బిజీగా ఉంటుంది. అజయ్ అయితే సీత అని వదిలిపెట్టి అస్సలు ఉండలేడు. తన సీతతోనే ఉంటాడు. ఎప్పుడూ వదలలేనంత ప్రేమగా ఉంటాడు. సీత అజయ్ల ప్రేమ ఎంతో పవిత్రమైనది, అన్యోన్యమైన దాంపత్యం. వల్లి ప్రేమకు గుర్తుగా 2 పిల్లలు. 2 కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి. ఇదండి కథ. మీకోసమే తొందరగా ముగింపు ఇవ్వాలని త్వరగా కంప్లీట్ చేసేసాను. మరి ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.